నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లాస్ట్ నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయితే తను నిన్న ప్రమాదవశాత్తు కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే తనకి 37 ఏళ్ళు, కానీ ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకు పెళ్లి కాలేదు అంటే తన చేతికి చనిపోయే ముందు 12 తాయెత్తులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. సో అసలు ఏం జరిగింది, తను అన్ని తాయెత్తులు గల అంటే వెనకాల రహస్యం ఏంటి? కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఏంటంటే తను ఆ రోజు మొత్తం పూజలలో ఉందని చెప్పేసి. సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం ఎన్నిసార్లు మాట్లాడుకోవాల్సి వస్తుంది లాస్ట్ నందిత గారి గురించి. మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు తను ప్రమాదవశాత్తు నిన్న కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే తన మరణం వెనకాల అనేక సందేహాలు వస్తున్నాయి సార్. అంటే చూస్తున్నట్టయితే తన చేతికి చాలా తాయెత్తులు ఉన్నాయని కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 37 సంవత్సరాలైనా కూడా ఇంకా పెళ్ళెందుకు అవ్వలేదు అని చెప్పేసి ఒక డౌట్. ఇంకా చాలా అనేకమైన డౌట్లు వస్తున్నాయి సార్. అసలు ఎందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి? అండ్ అది పూజలలో కూడా తను ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం సార్? అది ఎలా ఉందంటే అది పర్సనల్ థింగ్స్. వాస్తవానికి ఆ పర్సనల్ థింగ్స్ కొన్ని ముందు రోజు పూజలు ఉన్నాయి, అందుకే ఇన్ని తావెత్తులు ఉన్నాయేమో. లేదు ఈవిడికి 37 ఏళ్ళు వయసు వచ్చినా ఎందుకు పెళ్లి కాలేదు. ఇట్లాంటివి ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మరికొంతమంది కొన్ని రకాలుగా ఊహించి రాసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ ఒరిజినల్ ప్లేస్లో ఉండేవాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు కుటుంబ వ్యవహారాల విషయంలో అమ్మాయి కాబట్టి ఇష్యూస్ వస్తే బయటకు వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పకపోయి ఉండొచ్చు. దాన్ని మనం రకరకాలుగా మార్చి రాసుకోవడం అనేది తప్పు, రాసుకోకూడదు కూడా. ఎందుకంటే ఎందుకు పెళ్లి కాలేదు అనేది ఆమె వ్యక్తిగతం. అంటే జనరల్గా మగాడైతే 3 పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు, 5 పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు. అమ్మాయి అయితే మాత్రం పెళ్లి కాలేదంటే ఏంటి డౌట్ పడడం. ఇవన్నీ ఇంకా ఈ 21st సెంచరీలో ఇవన్నీ మాట్లాడుకోకూడదు. ఇట్లా మనం మాట్లాడుకొని ఎవరికి తెలిసింది వాళ్ళు మీరు ఇంతకుముందు చెప్పారు చేతికి 12 తాయెత్తులు ఉన్నాయని, ముందు రోజు పూజ చేశారని. ఎవరు నమ్మకం వాళ్ళది? ఎందుకు నమ్మకం అంటే అంతకుముందు జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా ఆవిడ నమ్మకపోయినా నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు తండ్రి ఒక ఎమ్మెల్యే అంటే ఈమె కూడా ఒక మంచి ఎడ్యుకేటెడ్, అంత బాగా చదువుకున్న అమ్మాయి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉన్న అమ్మాయి ఎందుకు చేసుకోకుండా ఉంటుంది? ఏవో కారణాలు ఉంటే అది మనకు అనవసరం. నెంబర్ 2, ఎందుకు ఇట్లా మౌల్డ్ అయ్యి పూజలు చేసిందే అనుకుందాం. ఆవిడ గతంలో జరిగిన పరిణామాలు కొన్ని జరిగినప్పుడు 2 జరగనప్పుడు 3ది నమ్మి తీరాలి కదా. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఒక జ్యోతిష్యుడు తనకి మరణగండం ఉందని చెప్పేసి అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న కథ ఉంది దీని మీద. ఒక పంతులు గారు ఓ మేకను తీసుకుని వెళ్తున్నారు. తీసుకుంటే దూరంగా నుంచి ఒక 3 దొంగ ఎదవలు చూశారు. అరే పంతుల చేతిలో మేక ఉందిరా, దాన్ని ఎట్లా అయినా ఇవాళ దావత్కి మనం యూజ్ చేసుకోవాలి అని. సరే ఏం చేశారు, ఒక ఐడియా ప్లాన్ చేశారు. ఫస్ట్ ఒక 3లో ఒకడు ఎదురుపడ్డాడు. నమస్కారం పంతులు గారు. అయ్యా నమస్కారం. ఏంటి కుక్కను కట్టేసి తీసుకెళ్తున్నారు అన్నట. సరిగ్గా చూడరా బడుద్దా, ఇది కుక్క కాదు మేక అన్నాడంట. అంటే లేదు పంతులు గారు ఇది కుక్కే అన్నాడు. దిమాగ్ ఖరాబ్ అయిందా పంతులు, సరిగ్గా చూడు అన్నాడంటే సరే వాడేదో తాగేసి మాట్లాడుతున్నాడేమో అనుకుని పంతులు వెళ్ళిపోయాడు. 2వ వాడు ఎదురయ్యాడు. 2వ వాడు కూడా ఏం పంతులు కుక్కను కట్టి తీసుకుపోతున్నావు అన్నాడంట. అంటే సరిగ్గా చూడు తాగేసి ఉన్నావంటే ఇది మేక అన్నాడంట. ఇంక 3వ వ్యక్తి కూడా పంతులు గారు ఏంటి కుక్కతో వెళ్తున్నారు మీరు అన్నాడంట. 3వ వ్యక్తి అనేసరికి డౌట్ వచ్చేసింది. అరే ఇది నిజంగా కుక్కేనేమో, 3 అన్నారు కదా, వాళ్ళ 3 ఫ్రెండ్స్ అనే విషయం నీకు తెలియదు. 3 కుక్క అనేసరికి కుక్క నేను తీసుకెళ్తున్నా చిచి అని దాన్ని వదిలేసి తరిమేశాడట, చిచి అని కుక్కను తరిమినట్టుగా. ఆయన వెళ్ళిపోగానే ఈ మేకని 3 కలిసి కూర వండుకొని తినేస్తారు. అలాగా ఇప్పుడు ఆవిడ 2 పరిణామాలు జరిగాయి. ఒకటి లిఫ్ట్లో ఆగిపోవడము, తర్వాత మొన్న నల్గొండ సభ తర్వాత వచ్చినప్పుడు చిన్న వేరే ఎవరికో వ్యక్తికో సమ్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి అని కూడా వార్తలు ఉన్నాయి. ఎంతవరకు వార్తలు తెలియదు. డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తికే డాష్ ఇచ్చారని, రకరకాల బయటికి రాకుండా ఉండడం కోసం కామప్ చేశారని, ఏది కూడా అటకబుర్లే, వాస్తవాలు లేదు. ఈ అటకబుర్లతో మనం అదట ఇదట ఇలా జరిగిందట అనుకొని వాళ్ళ మనోభావాలను, వాళ్ళ కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయడం తప్ప మనం చేసేది ఏముంది చెప్పండి. సో అప్పుడు ఏదో జరిగింది. అలా 2 జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు సమ్ ఎక్స్ పేరు ఎందుకులేండి, ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పాడు అనుకుందాం, నమ్ముతారుగా. ఇంతక కథ చెప్పినట్టుగానే ఇద్దరు ఆల్రెడీ మేకను కుక్క అనేసరికి మూడో ఇన్సిడెంట్ ఇలా ఉంది. అమ్మో నీకు గండం ఉంది, పరిస్థితి బాగాలేదు, అందుకేనేమోనేమో నీకు పెళ్ళి అవ్వలేదు,
అందుకే మీ నాన్నగారు కూడా అది అయిపోయిన తర్వాత నాన్నగారి బాధ్యత నీ మీద పడింది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే ఇక ప్రజలకే అంకితం అవ్వాలి, నీకు ఇంకా పర్సనల్ లైఫ్ ఉండదు, నీకు ఫ్రీడమ్ ఉండదు, ఇంకెప్పుడు నీ లైఫ్ సెటిల్ చేసుకుంటావు అని రకరకాలు ఇంక జనాలు చెప్పేదే ఉంది. క్యాష్ చేసుకోవడానికి రకరకాలు చెప్తారు. మేబీ సిద్ధాంతికలో వాస్తవం ఉన్నప్పుడు నిజమేనేమో. నిజమైనప్పుడు ఈవిడ చదువుకున్నావిడ, అన్ని ప్రపంచం చూసిన ఆవిడైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నమ్మాల్సి వచ్చి నమ్మారేమో ఆవిడ. నమ్మినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఖచ్చితంగా వాళ్ళు ఆ పూజకి సిద్ధపడి ఉంటారు, సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే కారులో వెళ్తున్నప్పుడు డ్రైవర్కి సివియర్ దెబ్బలు తగిలాయి, ఈవిడ చనిపోయారు. ఈవిడ తీసుకొచ్చినా కూడా చాలా వరకు ట్రై చేశారు. కానీ అంటే మనిషికి జ్యోతిష్యం అనేది రెండు రకాలుగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ముందొచ్చే గండాన్ని కనిపెట్టి నివృత్తి చేసుకోవడానికి కూడా ఉంది సరైన జ్యోతిష్యుడు అయితే. రెండవది, అవతల వ్యక్తి బలహీనుడైతే భయపెట్టించేలాగా కూడా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే జ్యోతిష్యం అనేది ప్రికాషనరీగా చెప్తుంది అంటే, మనం ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు ఒక కుక్క కరుస్తుందని తెలిస్తే ముందుగా కర్ర పట్టుకొని వెళ్తాం కదా, కర్ర పట్టుకు వెళ్ళినప్పుడు కుక్కను వదిలిస్తే పారిపోతుంది కదా. సో జ్యోతిష్యం అనేది ఒక రెమెడీ లాంటిగా యూజ్ అవుతుంది అనేది కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారు, అరే కుక్క కరుస్తుంది లేదా పాము కాటేస్తుంది అన్నప్పుడు వీళ్ళు ఇంకా ఆ రూట్ నుంచి వెళ్ళలేడు, ఇంకా భయపడుతూ వెళ్తాడు కదా. భయపడుతూ వెళ్ళినప్పుడు ఆఖరికి చీమ కుట్టినా కూడా అయ్యో నన్ను పాము కుట్టేసింది అనుకొని భయపడే ఆ భయంగా సగం ప్రాణాలు పోతాయి. మన కరోనా టైంలో కూడా చాలా మంది వృద్ధులు చనిపోవడానికి కారణం కేవలం భయం. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కానీ సెకండ్ వేవ్లో కానీ అసలు వాళ్ళకి జరిగిన డిసీజ్ కన్నా, వాళ్ళకి అటాక్ అయిన ఇంపాక్ట్ కన్నా భయంతో ఎక్కువ మంది చనిపోయారు. సో ఆ భయం వల్ల కూడా కొంతమంది అరే ఎంత యాక్సిడెంట్ అయింది, ఇంకా నేను బతకను, వాళ్ళు చెప్పింది నిజమైంది అన్న ఫీలింగ్లో అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనకు డౌట్ ఏంటంటే ఆ డ్రైవర్కి చాలా దెబ్బలు తగిలేసాయి, ఈవిడ 2-3 గండాలు దాటినా కూడా బతకలేదు, పిఏకి మాత్రం ఏం అవ్వలేదు, బయటపడ్డాడు. అయితే ఇప్పుడు ఈ పిఏ మీద కూడా వాళ్ళ చెల్లి ఎవరైతే నివేదిత గారు ఉన్నారో పటాన్ చెరువు పిఎస్ లో అయితే కంప్లైంట్ రైజ్ చేశారు, ఫైల్ చేశారు. తనకు మాత్రం ఎందుకు, తను మాత్రం ఎట్లా బతికి బయటపడ్డాడు అని చెప్పేసి వాళ్ళ చెల్లి అయితే క్వశ్చన్ చేస్తుంది పోలీసుని. మరి వాళ్ళ పోలీసులు అది చెప్పలేమండి. అది కూడా అందుకే అంటాను, మళ్ళీ డీప్గా వెళ్తే మళ్ళీ ఆడు ఫేట్, ఆడు అదృష్టం, కర్మ అనేది అంటారు. ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, దాన్ని ఏమంటారు, జీవ వైవిధ్య సదస్సు బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అయిన కొత్తలో ఒక ఆయన పోలో కార్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. చాలా ఫాస్ట్గా వెళ్తే ఇలా కర్వ్ వెళ్లకుండా ఆ ఫ్లైఓవర్ ఇది కొట్టేసి కింద పడిపోయాడు. ఆయనకి ఒక దెబ్బ తగలేదు తెలుసా మీకు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మరేంటి తెలియదు. అది అదృష్టం. ఎవరు అమ్మాయి కాదు, ఆ అమ్మాయి తల్లి, ఆ తల్లి మీద పడి తల్లి చనిపోయింది. చూసారా, అది దాన్ని ఏమంటారు చెప్పండి. మన అంత ఫ్లైఓవర్ నుంచి పడిన కారుకి ఆయనకి ఏం అవ్వకపోవడం ఏంటి, డ్రైవ్ చేసిన అతనికి ఆవిడ చనిపోవడం ఏంటి కదా. అంటే అది మరి చెప్పలేం. కాకపోతే పోలీసులు అనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. మనం ఇక్కడ ఆ పరంగా మాట్లాడుకోవచ్చేమో కానీ ఆమెకి ఎందుకు ఇంత వయసు వచ్చినా పెళ్లి కాలేదు ఇలాంటి విషయాలు మాట్లాడితే బతుకున్న వాళ్ళ ఆత్మకి, బతుకున్న వాళ్ళకు మనోవేదన, చనిపోయిన వాళ్ళకి ఆత్మకు శోభిస్తుందని నా అభిప్రాయం. అంటే ఒక్కొక్కరు చెప్పాను కదా పర్సనల్ రీజన్స్. ఇవాళ రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో చూస్తే పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు, అది మాట్లాడకూడదు, తప్పదు. అంటే ఇక్కడ ఏంటంటే అంటే చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరికి మెసేజ్ చేశారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఎవరై ఉంటారు సార్ మరి? ఇంకా మేబీ ఆ సిస్టర్కి ఒకరు అయి ఉంటారు, లేదంటే మెయిన్ ఇంకా వేరే గార్డియన్, లేదంటే మెయిన్ పొలిటికల్ గా ఉండే వాళ్ళు ఎవరికొని చేసి ఉండొచ్చు. అది ఎవరనేది ఇంకా తెలియలేదు కదా. పిఏ వాళ్ళకి చేశారని చెప్తున్నారు, ఇంకో ఆయన వాంగ్మూలం ఇవ్వాలి, ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు ప్రతివాదం ఎలా ఉంటుందో రెప్పపాట్లో జరిగిపోతుందమ్మా. రెప్పపాట్లో జరిగిపోయినప్పుడు దానికి మనం అది ఎలా వచ్చిందని చెప్పి రీకలెక్ట్ చేసుకోలేం. ఇది సినిమా కూడా కాదు, నిజాలు అనేది కొద్ది రోజులు అయిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు ఆయనకి నిజంగా పోనీ ఆయన తప్పించుకునేవాడైతే ఆయన ఎందుకు మెసేజ్ చేస్తాడు? కొద్దిగా లేటుగా అయితేనే అబ్బా ఈవిడ చనిపోతే బెటర్ అనుకుని లేటుగా చూడొచ్చు కదా, వెంటనే చేశాడు కదా. అది కూడా చెప్తున్నారు కదా పోలీసులు. ఆయన ప్రమాదం జరిగిన వెంటనే పిఏ ఇద్దరికి మెసేజ్ పెట్టారు అని కూడా చెప్తున్నారు. మరి ఆ విట్నెస్ దొరికిపోతాయని కొన్ని భయం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టాడు కదా. అంటే దీన్ని ఇప్పుడు ఎవరైతే లాస్య గారు మరణం వెనకాల ఇలాంటి ప్లాన్ అని అనుకోవాలా, లేకపోతే అంటే న్యాచురల్ గానే ఇట్లాంటి ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకోవాలి? ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్, చాలా వరకు ఇది చూస్తే. మొదటిది ఏంటంటమ్మా, ఆవిడ మంచి యువనేత, చూడాల్సింది అనుభవించాల్సింది చాలా ఉంది, అర్ధాంతరంగా ఇలా వెళ్ళిపోయారు. అలాంటి దీని మీద ఒక నిజంగా
ఆకస్మిక మరణాలు అంటారు వీటిని. ఈ ఆకస్మిక మరణాల వల్ల చాలా అనుమానాలు తావిస్తుంది. వాస్తవానికి ఆమె టైం అయిపోయింది వెళ్ళిపోయారు అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయనేది మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కాకపోతే ఇట్లా ముందు జరిగిన గండాలు కొన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్టుగా చేతికి తావితులు అన్ని చూస్తే లేనిపోయిన అనుమానాలు వస్తాయి. కానీ ఆ యాంగిల్లో చూస్తే ఇంకా ఏమైనా ఉన్నాయి, పర్సనల్ విషయాలు బయటకు వస్తాయి అనుకుంటే పోలీసులకు తెలిసిన వాళ్ళు పెద్ద రోజు ఎందుకు కొన్ని సందర్భాల్లో బయట పెట్టరు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు పైగా ఆవిడ. సో పర్సనల్ విషయాలు ఇంకేమైనా మేబీ ఆ తావితులు ఇంకా పెళ్లి కాలేదని చేసుకుంటున్నారా, కట్టుకున్నారా, లేదా గడిచిన ఇంతకుముందు జరిగిన గండాలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, సరే నాకేదైనా ప్రాబ్లం ఉందని చేస్తున్నారు చెప్పలేం కదా. చాలా మంది చాలా సందర్భాల్లో పూజలు హోమాలు చేయిస్తుంటారు. ఎవరు నమ్మకాలు వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఎగ్జాక్ట్ గా వాళ్ళ తండ్రి చనిపోయిన సంవత్సరికం చేసిన వెంటనే ఒక 2 రోజుల గ్యాప్ లో తిని చనిపోవడం అంటే కొంచెం సందేహాలు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలా అంటారు, అరే లేదురా వాళ్ళ కుటుంబానికి ఏదో పీడ నడుస్తుందిరా, అందుకే తండ్రి చనిపోయిన సంవత్సరంకే కూతురు కూడా చనిపోయింది, ఏదో జరుగుతుంది, ఏదో ఉంది. ఇప్పుడు ఇంకా మిగతా ఆ తల్లికి కూతురుకు కూడా ఇంకా మిగతా అది చెప్తారు. అమ్మ మీరు ఇలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇలా వెళ్ళాలి, లేకపోతే మీ ఇద్దరికి ఆమెకు అసలు రాజకీయాలు కలిసి రాలేదు అందుకే ఇలా జరిగింది, మీరు మళ్ళీ రాజకీయాలకు వెళ్ళొద్దు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అవి దాన్ని ఏంటంటే ఇలాంటి సందర్భంలో వాళ్ళకి మనోనిబ్బరం కలిగించి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసే వాళ్ళు పక్కన ఉంటారు. ఇట్లా జ్యోతిష్యంలో కూడా ఉన్నారు కొంతమంది, క్యాష్ చేసుకుని ఉన్నారు, కొంతమంది ఊరికే భయపెట్టి దాన్ని క్యాష్ చేసుకోవడం అన్నారు. కొంతమంది అలా కాదు, అమ్మ లేదు మీకేం కాదు ఇది చెయ్యండి, లేదా మీరు వచ్చి కూర్చొని మిగతా మేము చేస్తాం, మీరు ధైర్యంగా ఉండి మీకేమీ కాదు, ఈ హోమం చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది అని చెప్పి కొంతమంది చెప్తారు. చెప్పే విధానం ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, కొంతమంది ఏమంటారు, నేను చూశాను ఒక డాక్టర్ని, ఒక అబ్బాయి ఇట్లాగే సార్ కిరోసిన్ తాగాడు సార్, ఏమన్నా అబ్బాయికి వెక్కిళ్ళు ఆగట్లేదు అంటే ప్రమాదం లేదు తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినా అన్నాడు ఆ డాక్టర్. ఆయన పైగా ఎండి, ఎంబీబీఎస్ కూడా కాదు, ఎండి డాక్టర్ ఆయన అన్నాడు. అంటే వెంటనే పాపం భయపడి ఇంకో చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళారు. దగ్గరలో ఇంకో చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే ఏం కాదు రిలాక్స్ ఏమని చెప్పండి, మా అబ్బాయి ఇలాగ కిరోసిన్ జస్ట్ తాగాడు. ఎంత తాగాడు మీరు చూసారా, మీరు కంగారు పడకండి, కిరోసిన్ తాగడానికి అదేమైనా తేనెలాగో కూల్ డ్రింక్ లాగా ఉండదు, బాగుండదు, కాబట్టి అది ఖచ్చితంగా గుటక వేయలేకపోయి ఉంటాడు. ఒకవేళ గుటక వేసినా సగం ఎవాపరేట్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు, మీరు దానికి ఇంకెక్కడెక్కడికో లంగ్స్ పట్టేస్తుంది అన్నట్టుగా ఏం ఫీల్ అవ్వద్దు అని. అంటే అందులో కూడా సివియర్ జరిగిన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది ఇంకో మా కొలీగ్ వాళ్ళు బాబు కూడా ఇలాగే టర్పంటైల్ ఏదో తాగేశాడు పాపం లాస్ట్ టైం, లంగ్స్కి పట్టేసి ఇష్యూ అయింది అంటే చెప్తున్నాను. అది తర్వాత సర్వైవ్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ మొదటి కేసు అబ్బాయి కిరోసిన్ తాగిన విషయంలో ఆ డాక్టర్ తీసుకెళ్ళమన్నాడు. ఈ డాక్టర్ ఏమన్నాడు, ఏం కాదు ప్రశాంతంగా చెప్పాడు. వెంటనే ఒక ఇంజెక్షన్ చేశాడు, తర్వాత అబ్జర్వేషన్ పెడతాను ఇక్కడే ఉన్నాడు అన్నాడు. ఐసీలో 2 hours పెట్టాడు, తర్వాత ఒక సెలైన్ ఎక్కించాడు. 2 hours అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీ అబ్బాయి తీసుకెళ్ళిపోవచ్చు అన్నాడు. సార్ అంటే ఏం కాదు అయిపోయింది చూడండి, మా అబ్బాయి లేచి ఆడుకుంటున్నాడా, వాడికి ఒక బాల్ ఏదో ఇవ్వండి, హాయ్ ఈయన స్మూత్ బాల్ ఉంటుంది కదా ఆ స్మైల్ అది తీసుకొని చేస్తే ఆ బాబు దాంతో తీసి మళ్ళీ కొట్టాడు, ఆడుకున్నాడు, ఓకే కదా తీసుకెళ్ళిపోయాడు. అంటే మంచి ఉంది చెడు ఉంది. జ్యోతిష్యం కూడా ఎంతసేపు మూఢనమ్మకాలు క్యాష్ చేసుకుంటున్నారని కొట్టిపడేయద్దు. అందులో కూడా సిద్ధాంతపరంగా బాగా సిద్ధులు యోగులు అమ్మవారు ఉపాసకులు ఉన్నారు, వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్తారు, చేస్తారు. వాళ్ళు ఎంతసేపు ప్రజల క్షేమం కోసం లేదా జనక్షేమం కోసం చేస్తారు తప్ప డబ్బులు తీసుకోవాలని చేయరు. సో అది నమ్మచ్చు. చెప్పాను కదా ఇప్పుడు డాక్టర్ల ఎగ్జాంపుల్, జ్యోతిష్యులు కూడా అలాగే ఉన్నారు ఇలాగే ఉన్నారు లేరు అనట్లేదు. కాకపోతే మనకి చెడు పెద్దగా కనిపిస్తుంది, మంచి చిన్నగా కనిపిస్తుంది కదా. సో ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమయ్యే పని ఎవరు సజెస్ట్ చేశారో తప్పే ఉంది. ఇన్ కేసు పోనీ సైంటిఫిక్ గా ఆలోచిద్దాం. ఆవిడ ముందు రోజు అంతా పూజలు చేసింది అనుకుందాం, మరి పూజలు చేసినప్పుడు నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ అంటే స్ట్రెయిన్ అయిపోయింటారుగా, నిద్ర లేక, లేకపోతే ఆమెతో పాటు డ్రైవర్ కూడా నిద్ర లేదేమో, రెప్పపాటు లేదు సడన్ గా కుక్కో ఏదో రోడ్డు మీద వ్యాన్ కి గుద్దారని చెప్పేసి తన వాగ్మూలం అయితే ఇస్తున్నా అంటే ఇచ్చారు సార్. వ్యాన్ కి గుద్దారు వెళ్తున్న వ్యాన్ కి, కాకపోతే అది ఎండింగ్ లో మాత్రం ఎక్కడ ఏ సీసీటీవీలో కనిపించలేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏరియాలో లేవేమో అదే చెప్తున్నాను కదా. మనము అదే అంటున్నాను, చనిపోయిన వాళ్ళ ఆత్మకు శోభించుకులాగా మనం మాట్లాడొద్దు. ఏం జరిగింది అనేది నెమ్మదిగా నిజాలు తెలుస్తాయి. నిజం ఎప్పుడూ దాగదు. ఇవాళ కాకపోతే 3 నెలల తర్వాత అయినా 6 నెలల తర్వాత అయినా ఇష్యూ బయటకు వస్తుంది. ఒకవేళ ఇంకేమైనా జరిగి ఎప్పటికీ దాచబడితే మాత్రం
దాని నుంచి ఆవిడ తప్పించుకోలేడు రైట్ అన్ని. కాకపోతే మనం వరకు ఆవిడకి ఎందుకు అలా జరిగిందో, చిన్న వయసులోనే స్వర్గస్థులయ్యారనేదంటే మాకు ప్రజాప్రతినిధిగా ఇంకా ప్రజలకు సేవ చేయాలనుకున్నారు, ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్లాన్స్తో ఉండుంటారు కదా, అవన్నీ ఒక్కసారి అర్ధాంతరంగా ఆగిపోతాయి కదా. అది ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.